దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఈ చక్కని సమయాన్ని తరుణాన్ని ప్రభు ప్రసాదింపజేసినందుకు ప్రభుకు స్తోత్రం. ପ୍ରଭୁଙ୍କର ସେଇ ମହା ଅନୁଗ୍ରହ ହେତୁ ସେ ଆମମାନଙ୍କୁ ସୁନ୍ଦର ଅବକାଶ ଦେଇଥିବା ହେତୁ ପ୍ରଭୁଙ୍କୁ ହିଁ ଧନ୍ୟବାଦ ଦଉଛି। దేవుని దయ వల్ల మనము యోబు గ్రంథములో నుండి దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం। ପ୍ରଭୁଙ୍କର ସେଇ ଦୟା ହେତୁ ଆମମାନେ ଆଇବ ପୁସ୍ତକରୁ ଧ୍ୟାନ କରିକି ଆସୁଅଛୁ। ఈరోజు మన ధ్యానం కొరకు యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు మనము చదువుకుందాం। ଆଜି ଆମମାନେ ଆଇବ ପୁସ୍ତକରୁ ପବିତ୍ର ବାଇବେଲ ଆଇବ ପୁସ୍ତକରୁ 7 ଅଧ୍ୟାୟର 1ରୁ 6 ପର୍ଯ୍ୟନ୍ତ ଆମମାନେ ପଢିବା। భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగుల నపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను। ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి। నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును। తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును। నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కప్పబడి ఉన్నది। నా చర్మము మాని మరలా పగులుచున్నది। నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి। నిరీక్షణ లేక అవి క్షయమైపోవుచున్నవి। ଆସନ୍ତୁ ଆମମାନେ ଓଡ଼ିଆରେ ପଢିବା। ପୃଥିବୀରେ କଣ ମନୁଷ୍ୟର ଯୁଦ୍ଧ ହୁଏ ନାହିଁ? ତାହାର ଦିନ ସମୂହ କଣ ବେତନ ଜୀବୀର ଦିନ ତୁଲ୍ୟ ନୁହେଁ? ଦାସ ଯେପରି ଛାୟାର ଆକାଙ୍କ କରେ, ବେତନଜୀବୀ ଯେପରି ଆପଣା ବେତନର ଅପେକ୍ଷା କରେ, ମୁଁ ସେପରି ଅସାରତା ବିଶିଷ୍ଟ ମାସମାନର ଅଧିକାରୀ କରାଯାଇଅଛି। ଅକ୍ଲାନ୍ତିଜନକ ରାତ୍ରିମାନ ମୋ ପାଇଁ ନିରୂପିତ ହୋଇଅଛି। ମୁଁ ଶୟନ କାଳରେ କହେ, କେବେ ମୁଁ ଉଠିବି? ମାତ୍ର ରାତ୍ରି ଦୀର୍ଘ ହୁଏ, ଆଉ ମୋ ପ୍ରଭାତ ପର୍ଯ୍ୟନ୍ତ ନିରନ୍ତର ଛଟପଟ ହେଉଥାଏ। ମୋର ମାଂସ କୀଟ ଓ ଧୂଳି ଖେଳା ପରିହିତ, ମୋର ଚର୍ମ ମିଶିଯାଏ ଓ ପୁନର୍ବାର ଫାଟିଯାଏ। ମୋର ଦିନ ତନ୍ତୀର ନଳିଠାରୁ ଶୀଘ୍ରଗାମୀ ଓ ଭରସା ବିନା ବ୍ୟୟ ହୋଇଯାଏ। చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం। ପଛନ ହେଇଥିବା ବାକ୍ୟ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆମମାନେ ଧ୍ୟାନ କରୁ। పరిశుద్ధుడవైన మా తండ్రి, యోబు గ్రంథములో నుండి చదవబడిన లేఖన భాగములను మా అందరికీ తేటగా అర్థమయ్యేటట్లు మీ సహాయం ఇమ్మని కోరుచు, ପବିତ୍ର ପିତା, ଆଇବ ପୁସ୍ତକରୁ ତୁମେ ଆମମାନଙ୍କୁ ସରଳ ଭାବରେ କଥା କୁହ ବୋଲି ଆମେ ନିବେଦନ କରୁଛୁ। మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి, ଆମମାନଙ୍କର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ନିବେଦନ କରୁଅଛୁ ପିତା, ఆమేన్। ଆମେନ୍। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దివ్య లేఖనములో నుండి కొన్ని అమూల్యమైన సత్యాలు మనము జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని మహిమపరచుదాం। ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଆମମାନେ ଯେଉଁ ଈଶ୍ୱରୀୟ ବାକ୍ୟ ପଢିଲୁ, ଆଉ ସେଥିମଧ୍ୟରୁ ଏକ ବହୁମୂଲ୍ୟ ସତ୍ୟ ଗୁଡାକ ଆମମାନେ ଧ୍ୟାନ କରିବା, ପୁଣି ସ୍ମରଣ କରିବା। ఈ 7వ అధ్యాయములో ముఖ్యముగా యోబు తన బాధ ఎంత ఘోరమైనదో అది చెప్పుకున్న స్థితి ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తాం। ଆମେ 7 ପର୍ବରେ ଆଇବଙ୍କର କ୍ଲେଶ କେତେ ଗୁରୁତର ଅଧିକ, ଆଉ ସେଇ ବିଷୟ ଆମମାନେ ଦେଖୁ। ఇందులో దాదాపు 21 వచనాలు వ్రాయబడి ఉన్నాయి। ଆଉ ଏଠାରେ ପାଖାପାଖି 21 ଗୋଟି ପଦ ଅଛି। 1 నుండి 6 వచనాలలో యోబు తన బాధను గూర్చి చెప్పుట, 1ରୁ 6 ପଦ ମଧ୍ୟରେ
ଆଇବ ନିଜର ଦୁଃଖ ବା କ୍ଲେଶକୁ ସେ ବର୍ଣ୍ଣନା କରୁଅଛନ୍ତି। 7 నుండి 10 వచనాలలో పాతాళానికి పోయినవాడు మరెన్నడూ రాడు అని తెలుపుట. 7 ପଦରୁ 10 ପଦ ମଧ୍ୟରେ ଯେଉଁ ବ୍ୟକ୍ତି ପାତାଳକୁ ଓହ୍ଲେଇ ଯାଏ ଆଉ ସେ କେବେ ବି ଉଠି ଆସିବ ନାହିଁ ସେଇ ବିଷୟରେ ଲେଖାଯାଇଛି। అలాగే 11 నుండి 21 వచనాలు యోబు దేవునికి మొర్రపెట్టుట అనేది చూస్తాం. 11ରୁ 21 ମଧ୍ୟରେ ଆଇବ ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଉଠଉଥିବା ରବକୁ ଆମେ ଦେଖୁଅଛୁ। మనము ఇదివరకు తాను అనుభవిస్తున్న బాధ, తనకు మిత్రుల సానుభూతి ఎంత అవసరమో అన్న దానిని యోబు 6వ అధ్యాయములో చెప్పాడు. ଆମେ ଦେଖୁଅଛୁ 6 ପର୍ବରେ ଦେଖିଲୁ ଯେ ଆଇବ ନିଜର ଆଉ ମିତ୍ର ମାନଙ୍କ ଠାରୁ ଯୋଉ ପ୍ରକାର ସହାନୁଭୂତି ଚାହୁଁଛି ସେଇ ବିଷୟରେ ଆମେ ଦେଖିଲୁ। ఇక్కడ ఈ అధ్యాయంలో తన స్థితిని గూర్చి మరింత విశదీకరిస్తూ ఉన్నాడు. କିନ୍ତୁ ଏଇ 7 ପର୍ବରେ ତାଙ୍କର ଅବସ୍ଥା ବିଷୟରେ ଅତି ପ୍ରାଞ୍ଜଳ ଭାବରେ ସେ ବର୍ଣ୍ଣନା କରିଅଛନ୍ତି। తన జీవితం బానిస జీవితము లాంటిదని, అది అంతమైతే బాగుండునని ఇక్కడ అంటున్నాడు. ସେ କହୁଅଛନ୍ତି ଆଉ ନିଜ ଜୀବନ ଏକ ଦାସତ୍ୱର ଜୀବନ ତା ଅତି ଶୀଘ୍ର ଯଦି ଚାଲିଯିବ ଭଲ ହୋଇଥାନ୍ତା ସେ କହୁଛି। నిజమే, ఆయన చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే 1 నుండి 6 వచనాల్లో యోబు తన బాధను చెప్పడం మనము గమనిస్తున్నాం. ଆଉ ଆଇବଙ୍କର କଥା ବାସ୍ତବ ଅଟେ, ସତ୍ୟ ଅଟେ, କାରଣ 1ରୁ 6 ମଧ୍ୟରେ ଆମେ ଦେଖୁଅଛୁ మనిషి యుద్ధం చెయ్యాలి, జీవితమే ఒక యుద్ధం. ଏକ ମନୁଷ୍ୟ ଆଉ ସେ ଯୁଦ୍ଧ କରିବା ଆବଶ୍ୟକ ଆଉ ଜୀବନ ହିଁ ଯୁଦ୍ଧରେ ପରିଣତ। ఇది కూడా నిర్ణీత కాలంలోనే మనము ముగించాలి. ଏହା ମଧ୍ୟ ନିରୂପିତ କାଳରେ ହିଁ ଏହାକୁ ସମାପ୍ତ କରିବାକୁ ପଡିବ। అదే చెప్పాడు మొదటి వచనంలో, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అన్నాడు. ଆଉ ଆମେ ଦେଖିଲୁ 1 ପଦରେ ଦେଖିଲୁ ପୃଥିବୀରେ କଣ ମନୁଷ୍ୟର ଯୁଦ୍ଧ ହୁଏ ନାହିଁ ଓ ତାର ଦିନ ସମୟ କଣ ବେତନଜୀବୀର ଦିନ ତୁଲ୍ୟ ନୁହେଁ କି? ఎందుకంటే యోబు గ్రంథంలోని 14వ అధ్యాయం 5-6 వచనాలలో ఒక సంగతి మనము చూస్తాం. ଆଉ ସେଇ ଆୟୁବ ପୁସ୍ତକ 14 ପର୍ବର 5-6ରେ ମଧ୍ୟ ଏକ ଘଟଣା ଆମେ ଦେଖୁ। నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నవి. ତାହାର ଦିନ ସବୁ ନିର୍ଣ୍ଣିତ, ତାହାର ମାସ ସଂଖ୍ୟା ତୁମ୍ଭଠାରେ ଅଛି। మించజాలని వాయు పరిమాణము నీ వారికి నియమించి ఉన్నావు అన్నాడు. ତୁମେ ତାହାର ସୀମା ନିରୂପଣ କରିଅଛ, ଏହା କହିଲେ। కూలివాని వరే తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకయుండుము అన్నాడు. ଏହେତୁ ସେ ଯେପରି ବେତନଜୀବୀ ତୁଲ୍ୟ ଆପଣା ଦିନ ଭୋଗ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ବିଶ୍ରାମ ପାଇପାରିବ, ଏଥିପାଇଁ ତାହାଠାରୁ ଦୃଷ୍ଟି ଫେରାଅ କହିଲେ। కాబట్టి మనము చదువుకుంటున్న ఈ భాగాలలో మానవుని యొక్క జీవితం జీతగాడులాగా, కూలివాడులాగా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ଆମେ ଯେତେବେଳେ ପଢିଲୁ ଏଇ ପଦ ଗୁଡାକ ମନୁଷ୍ୟର ଜୀବନ ଏକ ବେତନଜୀବୀ ତୁଲ୍ୟ ଭାବରେ ଦେଖାଯାଉଛି। కీర్తన 39:4లో భక్తుడు అడిగాడు, తన అంతమును గురించిన సంగతి అడిగాడు. ଆଉ ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଛୁ ଗୀତ ସଂହିତା ତାର 39ର ଆଉ 4 ପଦରେ ଆଉ ସେଇ ଗୀତ ରଚକ କଣ କହୁଅଛନ୍ତି? యెహోవా, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ହେ ସଦାପ୍ରଭୁ, ମୋର ଅନ୍ତିମ କାଳ ଓ ମୋ ଦିନର ପରିମାଣ କଣ ମତେ ଜଣାଅ, ମୁଁ କିପରି କ୍ଷଣକାଳ ସ୍ଥାୟୀ ଏହା ଜାଣିବାକୁ ଦିଅ। అక్కడ అన్నాడు 5లో,
నా దినముల పరిమాణం నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు అన్నాడు. ଏଇ ପାଞ୍ଚ ପଦରେ ଏମିତି ଲେଖା ଯାଇଛି, ଦେଖ ତୁମେ ମୋର ଦିନ କେତେକ ମୁଷ୍ଟି ପରିମିତ କରିଅଛ, ମୋର ଆୟୁ ତୁମ ଦୃଷ୍ଟିରେ ଅବସ୍ତୁ ତୁଲ୍ୟ। ନିଶ୍ଚୟ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ଆପଣା ସର୍ବୋତ୍ତମ ଅବସ୍ଥାରେ ହଁ ନିତାନ୍ତ ଅସାର କହିଲେ। చూసారా, మన దినముల పరిమాణం ఎంత? అది బెత్తెడంత. ପ୍ରିୟମାନେ ଦେଖିଲେ କି ଆଉ ଆମ୍ଭମାନଙ୍କର ଦିନ ସବୁ ମୁଷ୍ଟି ପରିମିତ। ఆయన సన్నిధిని మన ఆయుష్కాలం ఎంత? అది లేనట్టే ఉన్నది అన్నాడు. ଆଉ ତାହାଙ୍କ ସମ୍ମୁଖରେ ଆମମାନଙ୍କର ଆଉ ଯୋଉ ଆୟୁଷ କିଛି ବି ନାହିଁ, ଅବସ୍ତୁ ତୁଲ୍ୟ କହିଲେ। ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు అన్నాడు. ନିଶ୍ଚୟ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ଆପଣା ସର୍ବୋତ୍ତମ ଅବସ୍ଥାରେ ହିଁ ନିତାନ୍ତ ଅସାର କହିଲେ। కాకపోతే మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు అని చెప్పాడు క్రింద 6లో. ଆମେ 6 ପଦରେ ଦେଖିଲୁ ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟ ଏକ ଛାୟା ତୁଲ୍ୟ। కనుక మానవుడు జీతగాడులాగా, కూలివాడులాగా అప్పగించిన పనిని చేయాలి. ఇక గత్యంతరమేమీ లేదు. ଆମେ ଦେଖୁଛୁ ଏକ ମନୁଷ୍ୟ ବେତନ ଜୀବୀ ତୁଲ୍ୟ, ଆଉ କାମ କରିବାକୁ ପଡିବ, ଆଉ କିଛି ବି ତାର ଆଉ ବ୍ୟବସ୍ଥା ନାହିଁ। నీడను మిక్కిలి అపేక్షించే దాసుడిలాగా, కూలి నిమిత్తమే కనిపెట్టుకునేవాడులాగా దినాలు జరిగిపోతా ఉన్నాయి. ଆଉ ତାଙ୍କର ଜୀବନ ସେ ଛାୟାର ଅପକ୍ଷରେ ରହିବା ପାଇଁ, ବେତନର ଅପକ୍ଷରେ ରହିବା ନିମନ୍ତେ ଏଇ ପ୍ରକାର ତା ଦିନ ଚାଲି ଯାଉଛି। 7వ అధ్యాయం 2వ వచనం అదే చెప్పాడు. నీడను మిగులు అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను అన్నాడు. ଆମେ ସେଇ ଆୟୁବ ତାର 7:2ରେ ଦେଖୁଛୁ, ଦାସ ଯେପରି ଛାୟାର ଆକାଂକ୍ଷା କରେ, ବେତନଜୀବୀ ଯେପରି ଆପଣା ବେତନର ଅପେକ୍ଷା କରେ। అయితే మన నీడెవరు? మన నీడ క్రీస్తే. କିନ୍ତୁ ଆମ୍ଭମାନଙ୍କର ଛାୟା କିଏ? ଆମ୍ଭମାନଙ୍କର ଛାୟା ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି। యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. ଯେଶାୟା ତାର 32ର ଆଉ 2 ପଦରେ ଆମେ ଦେଖୁ, మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ଏକ ఎండిన ମନୁଷ୍ୟ చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును అన్నాడు. ଆମେ ଦେଖୁଅଛୁ ପୁଣି ଏକ ମନୁଷ୍ୟ ବତାସରୁ ଆଶ୍ରୟ ସ୍ଥାନ, ଝଡ଼ରୁ ଆଶ୍ରୟ, ଶୁଷ୍କ ସ୍ଥାନରେ ଜଳସ୍ରୋତ, ଶାନ୍ତିଜନକ ଭୂମିରେ ବୃହତ୍ ଶୈଳର ଛାୟା ସ୍ୱରୂପ ହେବେ। కనుక మానవ యొక్క జీవిత విధానం, మానవుని యొక్క పరిస్థితులు ఎలాగున ఉన్నవో మనకు అర్థమవుతా ఉన్నాయి. ଆମେ ଦେଖୁଛୁ ମନୁଷ୍ୟମାନଙ୍କର ଅବସ୍ଥା, ମନୁଷ୍ୟମାନଙ୍କର ଶୈଳୀ ଆମେ ଦେଖିବୁ, ବୁଝିପାରୁଛୁ ଏଠାରେ ଦେଖିକି। కనుక మన ప్రభు గొప్ప బండ, మన ప్రభు గొప్ప నీడ. ఆయన నీడలోనే మనము ఆయన కొరకే కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ଆଶ୍ରୟ ସ୍ଥାନ, ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ ଆମମାନଙ୍କର ଛାୟା, ପୁଣି ପାଷାଣ, ତାଙ୍କୁ ଆମେ ଅପେକ୍ଷା କରିବାକୁ ପଡିବ। నిజమే ప్రియులారా, ହଁ ପ୍ରିୟମାନେ, ఆయన ఆయన చేతి నీడలో మనలను కప్పి ఉంచేవాడు అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କର ସେଇ ହସ୍ତରେ ସେ ଆମମାନଙ୍କୁ ଆଉ ସେ ଛାୟା କରିକି ରଖନ୍ତି। యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. ଯେଶାୟା ତାର 51ର 16 ପଦରେ ଏମିତି ଲେଖାଯାଇଛି, నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులు వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను.
ఇది బాగా అండర్లైన్ చేసుకుంటే మంచిది ఈ వచనం. ଜିସାୟ ତାର 51 ପଦ ପୁଣି ଆକାଶମଣ୍ଡଳ ରପଣ କରିବାର ପୃଥିବୀର ଭିତ୍ତିମୂଳ ସ୍ଥାପନ କରିବାର ତୁମ୍ଭେ ଆମ୍ଭର ଲୋକ ଏହା ସିୟନକୁ କହିବା ପାଇଁ ଆମ୍ଭେ ତୁମ୍ଭ ମୁଖରେ ଆପଣା ବାକ୍ୟ ରଖିଅଛୁ ଓ కనుక ଆପଣା ହସ୍ତର ଛାୟାରେ ତୁମକୁ ଆଚ୍ଛାଦନ କରିଅଛୁ ଓ ଆପଣା ହସ୍ତର ଛାୟାରେ ତୁମକୁ ଆଚ୍ଛାଦନ କରିଅଛୁ। ଆପଣମାନେ ୟାକୁ అండర్‌లైన్ କରି ରଖିଲେ ଭଲ ହୋଇପାରେ। ఆ చూసారా, మన నోట ఆయన మాటలు ఉంచి ఆయన చేతి నీడలో కప్పి ఉన్నాడు అన్నాడు. కనుక ఆయనే మన నీడ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ଆମେ ଦେଖୁଛୁ ଆମ ମୁଖରେ ଆପଣା ବାକ୍ୟ ସେ ରଖିବେ ଆଉ ଆପଣା ହସ୍ତର ଛାୟାରେ ତୁମକୁ ସେ ଆଚ୍ଛାଦନ କରିବେ। ତେଣୁ ସେ ଆମ୍ଭମାନଙ୍କର ପ୍ରଭୁ ବା ଛାୟା ଅଟନ୍ତି। ప్రభు కొరకు మనం కూడా కనిపెట్టుకొని ఉండాలి. ପ୍ରଭୁଙ୍କ ନିମନ୍ତେ ଆମେ ଅପେକ୍ଷା କରିକି ରହିବାକୁ ପଡିବ। ఏమండి, యోబు కాలములో ఇలాంటి ఆదరణ వాక్యాలు ఉన్నాయా? లేవు. ଆଇବଙ୍କର ସମୟରେ ଏଇପରିକି ସାନ୍ତ୍ୱନାଜନକ ବାକ୍ୟ ଗୁଡାକ ଥିଲା କି? ନାହିଁ। అందుకే ఆయన అన్నాడు, కొన్ని దినములు కాదు కొన్ని నెలల నిరాశతో నేను చూడవలసి వచ్చాను అన్నాడు. ତେଣୁ ଆଇବ କହିଲେ ମୁଁ ମାସ ମାସ ଏଇ ପ୍ରକାର ନିରାଶରେ ଅପେକ୍ଷା କରିକି ଅଛି। ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడినవి అని అన్నాడు. ଆଉ ଆଇବ କହିଲେ କ୍ଳାନ୍ତିଜନକ ରାତ୍ରି ମାନ ମୋ ପାଇଁ ନିରୂପିତ ହୋଇଅଛି କହିଲେ। 7వ అధ్యాయం 3వ వచనం అదే యోబు గ్రంథంలో చెప్పాడు. 7 ପର୍ବର 3 ପଦରେ ସେଇ କଥା ଦେଖାଯାଇଛି। ଆଇବଙ୍କର ముఖରୁ ବାହାରିବ ఆశ କଥା। లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను, ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అన్నాడు. ମୁଁ ଯେପରି ଅସାରତା ବିଶିଷ୍ଟ ମାସ ମାନର ଅଧିକାରୀ କରାଯାଇଛି ଓ କ୍ଳାନ୍ତିଜନକ ରାତ୍ରି ମାନ ମୋ ପାଇଁ ନିରୂପିତ ହୋଇଅଛି। కాబట్టి ఆయన జీవిత దినముల యొక్క పరిస్థితి ఎంత దుఃఖకరముగా, ఎంత ఆయాసముగా ఆయన జీవిత దినములు గడిచాయో మనకు తేటగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ପ୍ରିୟମାନେ ତାଙ୍କରି ସେଇ ଜୀବନ କି ପ୍ରକାର ସେ ଗତ ହେଇଗଲା, କ୍ଳାନ୍ତିଜନକ ରାତ୍ରି ମାନ ପରି ତାଙ୍କର ଜୀବନ ଆଉ ଗତ ହେଇଗଲା, ସେଇ ବିଷୟକୁ ସେ ଏଠାରେ ସ୍ମରଣ କରୁଛନ୍ତି। 11వ వచనంలో కూడా చెప్పాడు, కావున నేను నా నోరు మూసుకొనినను నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. నా నోరు మూసుకున్నా నా మనోవేదనను బట్టి, నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను, నా మనోవేదనను బట్టి మూల్గుచుండెదను. ଆଉ ସେ 11 ପଦରେ ଏପରି କହୁଅଛନ୍ତି, ତୁ ମୁଁ ଆପଣା ମୁଖ ବନ୍ଦ କରିବି ନାହିଁ, ମୁଁ ଆପଣା ମନର ବେଦନାରେ କଥା କହିବି, ମୁଁ ଆପଣା ପ୍ରାଣର ତିକ୍ତତାରେ ବିଳାପ କରିବି କହୁଅଛନ୍ତି ଆୟୁବ। చూసారా ఆయన అనుభవం ఎంత ఘోరముగా ఉన్నదో, బాధగా ఉన్నదో ఆయన మాటల్లో మనము చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. ପ୍ରିୟମାନେ ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କରି ମୁଖରୁ ଯେଉଁ କଥା ଗୁଡାକ ବାହାରୁଛି, ବେଦନାର କଥା, ଦୁଃଖର କଥା ଗୁଡାକ ଆମେ ବୁଝିପାରୁଛୁ। 30వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే 30ର 17 పଦରେ ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁ, రాత్రి వేళను నా ఎముకలు నాలో విరగగొట్టబడినట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. నన్ను బాధించే నొప్పులు నిద్రపోవట్లేదు, అవి రెస్ట్ తీసుకోవట్లేదు, అంతగా బాధ పెడుతున్నాయి అని ఎంత వాపోతున్నాడో చూడండి. ଦେଖନ୍ତୁ ଆଇବ ଏମିତି କହୁଅଛନ୍ତି ତାର 30 ପର୍ବର 17 ପଦରେ, ରାତ୍ରି କାଳରେ ମୋର ଅସ୍ଥି ସବୁ ମୋ ଭିତରେ ବିଦ୍ଧ ହୁଏ ଓ ମତେ କାମୁଡିବା ବେଦନା ସବୁ ବିଶ୍ରାମ ନିଅନ୍ତି। କେତେ ବେଦନା ସେ ଅନୁଭବ କଲେ ତାଙ୍କ ଜୀବନରେ। కనుక ఈ మాటలు మనకెంతో వేదనకరంగా, ఎముకలు విరగగొట్టబడినట్లున్నాయట, ଆମେ నొప్పులు ଦେଖୁଅଛୁ నిద్రపోకుండా బాధిస్తా ఉన్నాయట. ତାଙ୍କର ଅସ୍ଥି ସବୁ ଭିତରେ ବିଦ୍ଧ ହଉଛି, ପୁଣି କାମୁଡିବା ବେଦନା ସବୁ ବିଶ୍ରାମ ନିଅନ୍ତି ନାହିଁ ତାଙ୍କର ଅସ୍ଥି ଗୁଡାକରେ। ప్రియులారా, నిజంగా ఇవన్నీ గుర్తొస్తుంటే ఆయన దినములు యుద్ధ దినముల్లాగానే ఉన్నాయండి.
ବାସ୍ତବରେ ଏଇ ସବୁ ଯେତେବେଳେ ଆମେ ସ୍ମରଣ କରୁଛୁ, ଆଇବଙ୍କର ଦିନ ଏକ ଯୁద్ధ ଦିନ ତୁଲ୍ୟ ଅଟେ। ఇదంతా యోబు తన బాధను చెప్పుకుంటున్నాడు. ଏଇ ସବୁ ଆଇବ ନିଜର ବେଦନାକୁ ସିଏ ପ୍ରକାଶ କରୁଅଛନ୍ତି। యోబేమో జబ్బుతో ఉన్నాడు, భార్య ఆదరణ కూడా లేనివాడుగా ఉన్నాడు. ଆଇବକୁ ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁ, ଆଇବ ରୋଗରେ ପୀଡ଼ିତ ହୋଇ ଅଛନ୍ତି, ନିଜର ఆత్- ସ୍ତ୍ରୀଙ୍କ ଠାରୁ କୌଣସି ସାନ୍ତ୍ୱନା ବି ପାଉନାହାନ୍ତି। ఆత్మహత్య చేసుకోమని సతాయిస్తుంది భార్య. ଆଉ ନିଜର ସ୍ତ୍ରୀ କହୁଛି ଯେ ତୁମେ ନିଜେ ନିଜକୁ ଆତ୍ମହତ୍ୟା କର କହୁଛି। రాత్రులు నిద్ర పట్టడం లేదు అన్నాడు 4వ వచనం. ଆଉ ଚାରିପଦରେ ଆଇବ କହୁଛନ୍ତି ଯେ ମୁଁ ରାତ୍ରି କାଳରେ ଶୟନ କରିପାରୁନି। 7వ అధ్యాయం 4వ వచనం. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును, తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును అన్నాడు. ଚାରିପଦରେ ଏପରି ଆଇବ କହୁଅଛନ୍ତି, ମୁଁ ଶୟନ କାଳରେ କହେ କେବେ ମୁଁ ଉଠିବି, ମାତ୍ର ରାତ୍ରି ଦୀର୍ଘ ହୁଏ, ଆଉ ମୁଁ ପ୍ରଭାତ ପର୍ଯ୍ୟନ୍ତ ନିରନ୍ତର ଛଟପଟ ହେଉଥାଏ। కనుక యోబుకు రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదండి. ବାସ୍ତବରେ ପ୍ରିୟମାନେ, ଆଇବଙ୍କୁ ରାତ୍ରିରେ ଠିକ ଭାବରେ ନିଦ ହୋଇନଥାଏ। ఎందువల్ల? బాధాకరమైన కురుపులు ఆయనను వేధిస్తా ఉన్నాయి. କାହିଁକି? ତାଙ୍କ ଦେହ ସାରା ଯୋଉ ପ୍ରକାର ଘା ଗୁଡାକ ହେଇଛି, ସେଇ ସବୁ ଯୋଗୁଁ ସେ ଛଟପଟ ହଉଥିଲେ, ବେଦନା ପାଉଥିଲେ। 2వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథంలో ఆ మాట ఉన్నది. ଆଉ 2 ପର୍ବର 7 ପଦରେ ସେଇ କଥା ଲେଖାଯାଇଛି। అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బాధగల కురుపులు. ଆମେ 7 ପଦରେ ଆମେ ଦେଖୁଛୁ, ଏଉଠାରେ ଆମେ ଦେଖୁଛୁ ଯେ ଶୈତାନ ସଦାପ୍ରଭୁଙ୍କ ଛାମୁରୁ ବାହାରି ଯାଇ ଆଇବର ତଳି ପାରୁ ମସ୍ତକ ପର୍ଯ୍ୟନ୍ତ ମହାଜ୍ୱାଳାଜନକ ବିସ୍ଫୋଟକରେ ତାକୁ ଆଘାତ କଲା। అలాంటి సమయంలోనే తనకు నిద్ర పట్టక పొర్లుతూ ఉన్నాడు. ఆందోళన చూస్తే ఎక్కువగా ఉంది. రాత్రి ఎప్పుడు గతించునా, ఎప్పుడు తెల్లవారునా అని ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ଆଉ ସେଇ ସମୟରେ ଆଇବ ସେ ଠିକ ଭାବରେ ସହି ପାରୁନାହାନ୍ତି। ସେ କହୁଛନ୍ତି ମୁଁ କେବେ ଉଠିବି, ଆଉ ମାତ୍ର ଦୀର୍ଘ ହୁଏ, ଆଉ ପ୍ରଭାତ ପର୍ଯ୍ୟନ୍ତ ନିରନ୍ତର ସିଏ ଏଇ ବେଦନା ଯୋଗୁ, ସେ ବିସ୍ଫୋଟକ ଯୋଗୁ ଛଟପଟ ହଉଛନ୍ତି। ఆఖరికి రాత్రంతా బాధే, పగలంతా బాధే, నా దేహం పురుగులతో మంటి పెల్లలతో కప్పబడిందన్నాడు 5వ వచనం. ପରିଶେଷରେ ସେ କହୁଅଛନ୍ତି, ରାତି ସାରା ମୁଁ ଛଟପଟ ହଉଛି, ଦିନ ସାରା ମୁଁ ଛଟପଟ ହଉଛି। 5 ପଦରେ ମୋର ମାଂସ କୀଟ ଧୂଳିଟେକା ପରି ପରିହିତ କହୁଅଛନ୍ତି। ప్రియులారా, నా దేహము పురుగులతోను మంటి పెల్లలతోను కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నదన్నాడు 5వ వచనం. 5 ପଦରେ ସେ ଏମିତି କହୁଅଛନ୍ତି, ମୋର ମାଂସ କୀଟ ଓ ଧୂଳି ଟେଳା ପରିହିତ, ମୋର ଚର୍ମ ମିଶିଯାଏ ଓ ପୁନର୍ବାର ଫାଟିଯାଏ। ఒక కురుపులో పురుగులు తిరుగుతూ ఉంటే ఎంత బాధ! ଯଦି ଗୋଟିଏ ପୋକ ଯଦି ବୁଲେ, କେତେ ବେଦନା! చాలా బాధ. అదే చెప్పాడు 2:8లో. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు అని మనం చూస్తున్నాం. 2:8 పదରେ ସେଇ କଥା ଅଛନ୍ତି, ସର୍ବାଙ୍ଗ କୁଣ୍ଡେଇବା ପାଇଁ ଖଣ୍ଡେ ଖପରା ନେଲା, ଆଉ ସେ ଭସ୍ମ ମଧ୍ୟରେ నా ବସିଲା। చర్మము మాని మరలా పగులుచున్నది, అందులో నుంచి రసి కారుతూ ఉంది. ଆଉ ଆମେ ଦେଖୁଅଛୁ, ଆଉ ସେ ଖଣ୍ଡ କପରା ନେଲା, ଭସ୍ମ ମଧ୍ୟରେ ସହିଲା, ଆମେ ଦେଖୁଅଛୁ। అక్కడ వచ్చేటటువంటి ఆ రసి వలన వాసన, దుర్వాసన రావటం, అది కొన్నాళ్లుగా మానినట్టుగా ఉండడం, మరో చోట చర్మం పగలడం, ఇలా చూస్తాం. ଏଇ ପ୍ରକାରେ ସେ କଣ ହଉଛି, ମାନେ ଚର୍ମ ମିଶିଯାଏ, ପୁଣି ଅନେକ ପୂଜ ରକ୍ତ ବାହାରେ, ପୁଣି ଭଲ ହେଇଯାଏ, ପୁଣି ପୁନର୍ବାର ଫାଟିଯାଏ, ଆମେ ଦେଖୁଛୁ। ఇక 6వ వచనంలో అన్నాడు, నా రోజులు
నేతగాని నాడి కంటే ఒడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అన్నాడు. କିନ୍ତୁ 6వ వచనం. আমি ভরসা বিনা నా దినములు నేతగా నాడి కంటెను ఒడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి అన్నాడు. ఇంత ఘోరంగా ఆయన బాధను అనుభవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ଆମେ ଦେଖୁଅଛୁ এই విషయం 9వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే, 9 ପର୍ବର 25 ପଦ ପଢିଲେ, పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి అన్నాడు. ଆମେ ମହର ଦିନ ସବୁ ଆଉ ଡାକ ଅପେକ୍ଷା ଶୀଘ୍ରଗାମୀ ତାହା ସବୁ ପଳାଇ ଯାଏ, କୌଣସି ମଙ୍ଗଳର ଦର୍ଶନ ପାଏ ନାହିଁ। ଆମେ ଦେଖୁଅଛୁ 25 ପଦ। నడిచేవాడు స్లోగా వెళ్తాడు, పరిగెత్తే వ్యక్తి స్పీడ్గా వెళ్తాడు. అలాగూ మానవుని దినాలు గతించిపోతున్నాయి. ఆ గతించిపోయేటప్పుడు క్షేమము లేకయే అవి గతించిపోతున్నాయి. పోనీ క్షేమం కలిగి గతించినా బాగుండు, క్షేమము లేకుండా గతించిపోతున్నాయని తన బాధను వ్యక్తం చేస్తా ఉన్నాడు. କେମିତି ଦିନ ଗତ୍ୟ ହେଇଯାଉଛି ଆମେ ଦେଖୁଛୁ। ଚାଲିବା ଲୋକ ଧୀରେ ଧୀରେ, ଦୌଡ଼ିବା ଲୋକ ଅତି ବେଗଗାମୀରେ ଦୌଡ଼େ, ସେମିତି ଆଇବ କହିଲେ ମଙ୍ଗଳ ବିନା ମୋ ଦିନ ଗତ ହେଇଯାଉଛି। యోబు గ్రంథం 17వ అధ్యాయం 15, 16 వచనాలు చదివితే, 17, 15, 16 పଢిଲେ ଆମେ ଆଇବ పుస్తକ, నాకు నిరీక్షణ ఆధారమేది, నా నిరీక్షణ ఎవనికి కనబడును? ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది అని మాట్లాడుతున్నాడు. ଆମେ ଦେଖୁଛୁ ତେବେ ମୋର ଭରସା କାହିଁ ଓ ମୋହର ଭରସା କିଏ ଦେଖିବ? ତା ପାତାଳର ଅର୍ଗଳ ଆଡକୁ ଓହ୍ଲାଇ ଯିବ, ତହିଁରେ ଏକାବେଳେ ଧୂଳିରେ ବିଶ୍ରାମ ହେବ। ఆఖరిగా మాట చెప్పుకుందాం. 19, 10లో నలు దిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించెను అన్నాడు. ଆମେ ଦେଖୁଛୁ 19ର ତାର 10 ପଦରେ ଦେଖୁଛୁ, ସେ ଚାରିଆଡେ ମତେ ଭାଙ୍ଗି ପକେଇ ଅଛନ୍ତି, ମୁଁ ସରିଗଲିଣି ଓ ସେ ମୋର ଭରସା ବୃକ୍ଷ ପରି ଉତ୍ପାଟନ కనుక କରିଅଛନ୍ତି। ప్రభునందు ప్రియులారా, నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టాడు, నేను నాశనమైపోతిని. నిజంగా యోబు తన బాధను ఎలా చెప్పడం చూస్తున్నామో మనకు అర్థమవుతుంది. ବାସ୍ତବରେ ଆୟୁବଙ୍କର ସେ ବେଦନାକୁ ସେ କି ପ୍ରକାର ବର୍ଣ୍ଣନା କରୁଅଛନ୍ତି, ଚାରିଆଡେ ମତେ ଭାଙ୍ଗି ପକାଇ ଅଛନ୍ତି, ଏଇ ପ୍ରକାର କହିକି ସେ ବର୍ଣ୍ଣନା କରୁଅଛନ୍ତି। అందుకే మనం 7వ అధ్యాయానికి యోబు తన బాధ ఎంత ఘోరమైనదో ఆయన చెప్పుకున్న తీరును మనము చూస్తున్నాం. ତେଣୁ 7 ପର୍ବରେ ଆୟୁବଙ୍କର ଯୋଉ ବେଦନା ଅତି ଘୋରତର, ଅତି ଭୟଙ୍କର ଭାବରେ ସେ ବର୍ଣ୍ଣନା କରୁଅଛନ୍ତି। కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంగతిని సరిగా అర్థం చేసుకోండి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఆయనకు ఎంత బాధ ఉన్నా ఆ బాధ అది దైవ చిత్తానుసారమైందని దేవుణ్ణి మహిమపరిచాడు గాని దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. ପ୍ରଭୁରେ ପ୍ରିୟମାନେ, ଗୋଟିଏ କଥା କହିବା ପାଇଁ ମୁଁ ଚାହେଁ, ଆୟୁବଙ୍କର ଯେତେ ବେଦନା କ୍ଲେଶ ହେଲେ ମଧ୍ୟ ସେ କେବେ ବି ପ୍ରଭୁଙ୍କୁ ସିଏ ଆଉ ତୁଚ୍ଛ କରିନି। ତା ମୁଖରେ କେବଳ ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ ମହିମା ପ୍ରକାଶ କଲେ। దేవుడు నాకు అన్యాయము చేశాడనే మాట కూడా ఆయన మాట్లాడలేదు. ଆୟୁବ କେବେ ବି ତା ମୁଖରୁ ପରମେଶ୍ୱର ମତେ ଅନ୍ୟାୟ କରିଅଛନ୍ତି ବୋଲି କହିନାହାନ୍ତି। కానీ ఏమన్నాడంటే, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. କିନ୍ତୁ ସେ କହିଲେ ପରମେଶ୍ୱର ଅନ୍ୟାୟ କରିବା ଅସାଧ୍ୟ। ఎంత గొప్ప మాట! దేవుడు అన్యాయము చేయడు. కనుక నా జీవిత దినాలు యుద్ధ దినాలే
నా యుద్ధ దినాలలో కూడా నేను దేవునికే అనుకూలంగా అణకువగా విధేయతగా ఉంటాను గాని దేవుని କେବେ ବି నామాన్ని ଅନ୍ୟାୟ କରିବେନି నేను ସେ କହିବେ ప్రకటిస్తాను గాని నేను ఆయన్ని ఎరగమన్నట్టుగా ప్రవర్తించను అని తన అనుభవాన్ని మనము గుర్తిస్తాం. ତେଣୁ ଆଇବ କହିଲେ କରିନାହାନ୍ତି ଅସାଧ୍ୟ ଅସମ୍ଭବ ତେଣୁ ମୋର ଜୀବନ ତୁଲ୍ୟ ମୁଁ ତାହାଙ୍କର ସେଇ ସରଳତା ଧାର୍ମିକତାକୁ ପ୍ରକାଶ କରିବି କହିଲେ. కనుక ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని మదిలో ఉంచుకొని జీవితంలో ఎన్ని పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేసినా కూడా దేవుని మీద ఆనుకొని వెళ్ళాలి గాని దేవునికి అవిధేయులంగా ఉండకూడదు అనే పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ପ୍ରଭୁରେ ପ୍ରିୟ ମାନେ ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଅବସ୍ଥାରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଆଉ ପ୍ରତିରୋଧ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର ରଖୁ ପୁଣି ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆହୁଜି ପଡିକି ଆମେ ଜୀବନ କାଟୁ. ప్రార్థన చేసుకుందాం. ଆସନ୍ତୁ ଆମମାନେ ପ୍ରାର୍ଥନା କରୁ. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ପବିତ୍ର ପିତା ତୁମରି ସେଇ ମହତ୍ ନାମରେ ଆମେ ସ୍ତୁତିବାଦ ଧନ୍ୟବାଦ କରୁଅଛୁ. మమ్మును మీరెంతో ప్రేమించారు, మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. ତୁମେ ଆମକୁ ଏତେ ପ୍ରେମ କଲ, ଅନୁଗ୍ରହରେ ସ୍ମରଣ କଲ. అన్ని విషయాల్లో మీకు మహిమ తేవడానికి మమ్మును మీరు జ్ఞాపకం చేసుకొని విడువక ఎడబాయక కృప చూపారు. ସମସ୍ତ ବିଷୟରେ ତୁମରି ମହିମା କରିବା ପାଇଁ ତୁମେ ଆମମାନଙ୍କୁ କେବେ ବି ଛାଡି ନାଅ, ପରିତ୍ରାଣ ଅନୁଗ୍ରହ ଦେଇଛ, ଧନ୍ୟବାଦ ଦଉଛୁ. అన్ని విషయాల్లో మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మేము ఆపాదించడానికి మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుచు ସମସ୍ତ ବିଷୟରେ ତୁମରି ମହିମା ପ୍ରକାଶ କରିବା ପାଇଁ ତୁମେ ଆମକୁ ସ୍ମରଣ କରିଥିବା ଯୋଗୁଁ ଆମେ ତୁମକୁ କୃତଜ୍ଞତା ଅର୍ପଣ କରୁଛୁ. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ଆମମାନଙ୍କର ପ୍ରଭୁ, ଆମମାନଙ୍କର ଉଦ୍ଧାରକର୍ତ୍ତା ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ପ୍ରାର୍ଥନା କରି ମାଗୁଅଛୁ ପିତା. ఆమేన్. ଆମେନ୍. Amen. ప్రభునందు ప్రియులారా,